రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా చాలా సంతోషకరంగా ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మెగా డిఎస్పీ ప్రకటించడంతోనే అన్ని వర్గాల నుండి నిరుద్యోగ యువతి చాలా సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉన్నారు. చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఈరోజు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వృద్ధులకు కానీ, వికలాంగులు కానీ, వితంతులకు కానీ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు విజన్ కలిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషకరమని మేము అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ కలిగినటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. ఆయనకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికం పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రంగాల పట్ల సమగ్రమైన అవగాహన ఉంది కాబట్టి ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడని మేము అనుకుంటున్నాం. చాలా సంతోషకరమైన విషయం అది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక సామాన్యమైనటువంటి కుటుంబానికి వెళ్ళి ఆయన పెన్షన్ ఇవ్వడం అంటే చాలా సంతోషకరమైన విషయం. దీన్ని అందరూ కూడా హర్షించాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం. దీన్ని మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా దీన్ని చాలా మంచి పరిణామంగా, చాలా సంతోషకరంగా అనుకుంటూ మేము కూడా ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున దాన్ని చాలా సంతోషకరమైన విషయమని అనుకుంటున్నాం. ల్యాండ్ టైటిల్ యాక్టు దాని యొక్క పూర్వపర వివరాలు సామాన్య ప్రజలకి నష్టం కలిగించేటటువంటి విధానం ఉంది. దానిలో భాగంగానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే భూమి హక్కుదారులు అయితే ఉన్నారో వాళ్ళకి చెందే విధంగా ల్యాండ్ హక్కు టైటిల్ చట్టాన్ని రద్దు చేయడం చాలా మంచి పరిణామం అని మేము అనుకుంటున్నాం. 4000 పెంచడమై ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ అవ్వాతాతలు కానీ ప్రతి ఒక్కరూ చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే, నేను 3000 పెంచుతా అని చెప్పి ముందు చంద్రబాబు నాయుడు 2000 పెంచిన దానికి 3000 పెంచుతా అని చెప్పి ఓట్లు వేయించుకొని ప్రతి ఒక్క ఒకటేసారి 1000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ప్రతి ఒక్క సంవత్సరము 250 పెంచుకుంటూ పోయి 4 సంవత్సరాలకు 1000 రూపాయలు ఇచ్చారు. అలా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, నేను 3 నెలలు ఏ రోజైతే మాట ఇచ్చారో 3 నెలల ముందే నేను ఈ నెల కూడా 3 నెలలు కలిపి 3000 1000 రూపాయలు ఎగస్ట్రా అని చెప్పి 7000 ఏ మాట అయితే ఇచ్చారో ఆ 3000 మొత్తం 7000 పింఛన్ ఒకటేసారి ఇవ్వడం అది బాబు గారికి సాధ్యం. అది మొదట పింఛన్ స్టార్ట్ చేసింది ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ. ఫస్ట్ 70 రూపాయలతో స్టార్ట్ అయింది. ఎన్టీఆర్ పింఛన్ సంస్థ పెట్టిండేదే ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ పెట్టారు, మళ్ళీ 1000 రూపాయలు పెంచారు. 2000 చేసింది చరిత్ర వచ్చి చంద్రబాబు నాయుడుది. అదే 1000 రూపాయలు పెంచేదానికోసం 4 సంవత్సరాలు పట్టింది నీకు జగన్మోహన్ రెడ్డికి. కానీ అలా కాకుండా మా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినారంటే ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ప్రజల్లో మేము కూడా ఆల్రెడీ మాది కడప రాయచోటి. మీకు ఎలా ఉంది? మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజల్లో కూడా నేను అవగాహన కనుక్కున్నాను. మాకు చంద్రబాబు నాయుడు గారు మేలు చేశారని చెప్పి, వాళ్ళకు చంద్రబాబు నాయుడు చాలా మంచి చేశారని చెప్పి. అన్నా క్యాంటీన్లో ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు, ఊరికి 1 రూపాయికి భోజనం అని చెప్పి ఊరికి హంగామా చేసి ఓట్లు వేయించుకున్నారు. 5 రూపాయలకు భోజనం అని చెప్పి హంగామే చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తానే ప్రతి ఒక్క బీద వాళ్ళకి, కూలి పని చేసుకునే వాళ్ళకి కూడా నీకు డబ్బులు భోజనం చేయాలని చెప్పి 10 మంది మంచి కోరేవారు చంద్రబాబు నాయుడు గారు.